అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. స్కీములేవి సారు? రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తావు? మా రిటైర్మెంట్ పైసలు ఏమే? స్కాలర్షిప్ల సంగతి ఏందని గిట్లా అడిగినామనుకో, రేవంత్ సార్ ఏమంటాడు? నన్ను కోసినా నాకు ఆడ పైసలు లేవు, లంకె బిందెలు లేనే లేవు, అప్పు కూడా ఉడతలేదు, ఎవ్వరు పైసలు ఇస్తలేరు, అంత లాస్ ఉందని చెప్తుంటాడు కదా. జనం కోసం అడుగుతారేమో గిసంటి వాడలు వెళ్తాయి, కానీ సారు వారి సంతోషం కోసం మాత్రం 100 కోట్లు పుట్టుకొస్తాయి. ఇగో గిట్లా మన చిన్న ముఖ్యమంత్రి కమ్ పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు వారు అధికారికంగా ఉండేటందుకు ముచ్చటగా 3వ బంగ్లా కట్టుకున్నాడు కాదుల్లా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదివరకే ఉన్నాయి, మళ్ళెందుకంటారా? అదే మరి మ్యాజిక్లు అంటే. ఇప్పటికే బట్టి సార్ హైదరాబాద్ ప్రజాభవన్ల అధికారిక నివాసం ఉండదు, ఇక సొంత నియోజకవర్గం మదిరాల క్యాంప్ ఆఫీస్ కూడా ఉండదు. ఇక ఇవి 2 సాల్తలేనట్టున్నాయి. ఖమ్మంలో 3వ బంగ్లా కడుతుండు. అయినా ఆవు షేర్ల మెత్తే దుడ్డే గట్టు మీద మెత్తదా అనులా? మన సీఎం సార్నే చూసుకోరాదు. ఓ దిక్కు పైసలేవు అంటుంటేనే సారు ఫుట్బాల్ ఆట కోసం 100 కోట్లు ఖర్చు చేసుకున్నాడు. ఇక ఢిల్లీకి ఎన్ని మాటలు పోయేస్తాడో మీకేరుకున్నది. గాలి మోటార్లు కాన్వాయ్లు కథా కార్ఖానా. ఇక మరి మన మంత్రులేమైనా తక్కువనా? గాలి మోటారు లేనిది అడుగు బయటికి పెట్టరాయే. ముఖ్యంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పోటీలు పడుకుంటా మరి చిన్నదానికి చిటిదానికి కూడా గాలి మోటార్ల మీద గిర్ర తిరుగుతారు. అసలు నన్ను అడిగితే గాలి మోటార్ను కూడా ఆటో లెక్క మార్చి పడేసారు. 50 కిలోమీటర్ల దూరానికి కూడా వాళ్ళకు ఈ హెలికాప్టర్లు కావాలన్నట. ఓపెనింగ్లకు కూడా గాలి మోటార్ లేనిది ఈ కాంగ్రెస్ మంత్రులు పోరన్నట్టు ఉన్నది కథ. ఏదో శాస్త్రం ఉన్నది, బింగమెతుకు లేదు గాని బీసాలకు సంపెంగ నూనె అని. అసలు ఓ దిక్కేమో గల్లపెట్టే ఖాళీ ఉన్నది, ఒక్క పైసా లేదు, మస్తు అప్పులలో ఉన్నాం, కిస్తీలు కట్టలేకపోతున్నాం, స్కీములకు పైసలు లేవు, వేటికి పైసలు వెళ్తలేవా అని అంటారు. ఇంకో దిక్కేమో మన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పర్ఫార్మెన్స్లు ఏమో గిట్లున్నది. ఇక జనాలకు కోపం రమ్మంటే రాదా? ఓ దిక్కేమో బడి పిల్లలకు స్కాలర్షిప్లు ఇంకా ఇయ్యలే, ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు, ప్రైవేట్ దవాఖాన్ల ట్రీట్మెంట్లు చేస్తలేరు, రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇయ్యవలసిన పైసలు ఇచ్చింది లేదు, కళ్యాణ లక్ష్మి మాయమైపోయింది, తులం బంగారం మూసే లేదు, రైతులకు రైతు బంధు చక్కగా ఇచ్చింది లేదు, బోనస్లు అడిగితేనేమో పైసలు లేవు అనబట్టే ఇక ఆటో డ్రైవర్లు ఆగమైపోయా, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు లేక గోసపడబట్టి రాష్ట్రం అంతా గిట్ల తండాడుతుంటే మన సర్కారోళ్ళు మాత్రం గాలి మోటార్ల తిరుగుడు, బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకున్నాడు, ఢిల్లీలో టూర్లేసుడు. ఇగో గిట్లున్నది కథ. అసలు రేవంత్ సార్కు చదువులంటే ఇష్టం లేదా? లేకుంటే మన తెలంగాణ పిల్లలకు చదువులు అద్దని కంకణం అసంటిది ఏమైనా కట్టుకున్నాడా? సూతలే మా 2 ఏళ్ల సంది మన కాడ చదువులు ఎట్లా నడుస్తున్నాయో, బడి పిల్లలు ఎట్లా గోసపడుతురు. లాస్ట్కు పరిస్థితి ఏడు దాకా పోయిందంటే 2వ తరగతి 3వ తరగతి పిల్లలు కూడా ధర్నాలు చేసి కాడికి వచ్చింది మన సర్కారు వారి పాలనలా. అగో ఇగో గిది మన కాడ చదువులు నడిచేతారిక సర్కార్ బల్లే చదివే పిల్లలు ఇగో గిట్లా రోడ్డు మీద పడ్డారు. ఈ పిల్లలందరూ సిద్దిపేట జిల్లా జబ్బాపూర్ సర్కార్ బల్లే చదువుతారు. అయితే ఆ బడి కిరాయి ఇంట నడుపుతారు. సరే నడిపితే నడపని, మరి యాళ్లకు కిరాయి పైసలు ఇయ్యాలనా అద్దా? చేయిపాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడికెళ్ళి కిరాయి కట్టలేదట. ఈ ఇంటి ఓనర్ కూడా ఎంతకాలమని ఓపిక పడతాడు? 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, 6 నెలలు చూస్తాడు. అయినా సర్కార్ నుంచి ఒక్క పైసా వచ్చింది లేదు. అడిగి నేరిపడ్డాడు. ఇక లాస్ట్కు ఆ బడికి తాళమేసిండు. ఆ ఇల్లు గల్లాయన పొద్దుగాల పిల్లలు టీచర్లు వచ్చే వరకల్లా ఏమున్నది, స్కూల్ కు తాళమేసున్నది.
ఆయన ఈ పిల్లలు సంబరపడుకుంటా ఇండ్లకు పోలే రోడ్డు మీదనే కూర్చున్నారు. మాకు చదువులు కావాలే, మమ్మల్ని రోడ్డు పాలు చేయొద్దని ఇగో చిన్న చిన్న పిల్లలు కూడా ధర్నాకు దిగిరోళ్ళ. ఎంత ఘోరం ఇది, ఎంత దారుణం మీరే చెప్పురి. ఆఖరికి చిన్న పిల్లలు కూడా ధర్నాలు చేసే కాడికి వచ్చిందంటే అసలు మన సర్కారు పనితనం ఎట్టున్నదో మీరే చెప్పాలి. నిజంగా కేసీఆర్ సార్ పాలనలా సర్కార్ బళ్ళు ఒక్క వెలుగు వెలిగినాయి. మన గురుకులం బళ్ళు దేశంలోనే పెద్ద పేరు తీసుకొచ్చినాయి. గురుకులం సీట్ల కోసం మస్తు పోటీ ఉండే, కానీ ఇప్పుడు ఎట్లున్నది? సార్లు చక్కగా లేవు, పిల్లలకు తిండి చక్కగా పెడతలేదు, ఎలుకలు తిరుగుతున్నాయి, పాములు కాటు పెడుతున్నాయి, బుడిపోయిన అన్నము నీళ్ల చారు 3 రోజుల కిందట కూరలు పెట్టి పిల్లలను ఆగం చేస్తాన్లు. ఎంతో మంది పిల్లలు దవాఖానల్లో పడ్డారు, కొందరు పానాలు కూడా పోయినాయి. అయినా సర్కార్కు కొంచెమన్నా మనసు కరగలే, బాగు చేయాలన్నా సోయరాలి. అసలు రాష్ట్రంలో సర్కార్ వాళ్ళు గురుకురాలు అనేటియే లేకుండా చేస్తామన్నట్టే చేస్తాన్లు. లేకుంటే మరి గిట్లయితే పిల్లలు సర్కార్ బళ్ళకు ఎందుకు పోతారు, గురుకులాలలో ఎందుకు షరీకైతారు? అంటే ఈ సర్కార్ చదువులు ఉండద్దనేనా? గిసంటి కుట్రేషం వేస్తున్నది ఇగో గిట్లనే అంటారు ఈ పిల్లల అమ్మా నాయనలు. అసలు ఇది ఏం కాలమో ఏవో పోరి, మంచి చెప్పినా బాధే, చెప్పుకున్నా బాధే. అరే నకలు కొట్టకురా నాయన, చదివి పాసుగా అనుడు కూడా పెద్ద తప్పే ఉన్నట్టున్నది. నాకే చెప్తావా అని ఉల్టా సాలనే ఇయ్యర వీర దంచే జమానా కాడికి వచ్చింది. అగో కాదు, డాక్టర్ చదువులంటే ఉత్తముచ్చట్నా? చదువులు చదివినోళ్ళు ట్రీట్మెంట్లు చేస్తారు, ఆపరేషన్లు చేస్తారు. అందుకే గండేండ్ల దాకా చదువులు చెప్తారు జాగ్రత్తగా. చదువుకునేటోళ్ళు కూడా ఏదో వెట్టికి అన్నట్టు కాకుండా నేర్చుకోవాలన్నట్టే ఈ డాక్టర్ కోర్సు చదువుతారు. అంతే కదా మరి. అన్ని చదువుల లెక్కనే కాదా డాక్టర్ చదువు అంటే? డాక్టర్ చేతున్నే పానాలు కూడా ఉంటాయి. సరే అదట్లుంచితే ఇగో గీడ డాక్టర్ చదువులు చదివేటోళ్లకు పరీక్షలు నడుస్తానేయోళ్ళ. కర్ణాటక కాలేజ్ అట మరి. పరీక్షం అంటే మనం ఎంత నేర్చుకుంటాం, ఇంకా ఏం నేర్చుకునేది ఉన్నది? ఏడ తప్పులు పోతాయి, చేసిన తప్పులు ఎట్లా సరిదిద్దుకోవాలి, ఇవన్నీ అరుచుకునే తందుకే కదా. ఒకడు నకలు కొడుతాడు, నకలు అవసరమా? వచ్చింది రాతే ఏమవుతుంది, ఎవరన్నా కొడతారా? అయితే గిట్లా నకలు కొడుతుంటే సారు దొరకబట్టిండు. కథమిగా ఆ పిల్లగానికి కోపం రానే వచ్చింది. నన్నే చిట్టీలు పెట్టినయవా, నేను నకలు కొట్టకుండా చేస్తావా అని అగో క్లాసు రూములనే సార్ను కొడుతుండలా. వాడేం మనిషి అసలు, అసంటోడు డాక్టర్ అయితే ఎట్లా అన్నట్టు కాదా మరి? అరే నకలు కొట్టి డాక్టర్ చదువులు పాస్ అయితే రేపు జనాలకు ఏం ట్రీట్మెంట్ చేస్తాడు, ఏం ఆపరేషన్ చేస్తాడోలా? కొంచెమన్నా సోయి ఉండద్దా? ఇక చేసిన ఘనకార్యం చాలదని నకలు కొట్టకన్నందుకు ఉల్టా సార్నే కొట్టుడట. ఇక ఇసంటోడు డాక్టర్ అవుడు అవసరమా అనులా? వీడేమన్నా అర్జున్ రెడ్డి హీరో అనుకుంటానా? ఆ సినిమాలనన్నా హీరో మంచిగా చదువుకుంటాడు, కానీ వీడు మాత్రం చదువు పక్కకు పెట్టిండు, నకల్నే నమ్ముకున్నాడు, అడ్డమచ్చిన వాళ్ళను కొడుతున్నాడు. ఇగో గిట్లా పాడుపడ్డారు. ఏమైందేమో పో. అయితే దినం చాలా మంది బడి పిల్లలు ఆటోలలో పోతుంటారు కదా నొల్లా బడికి. చాలా ఆటోలల్లో ఎట్లుంటుందంటే కిరాణా దుకాణంలో కదా సామాన్లను విరికిచ్చినట్టే పిల్లలను ఇరికిస్తా అంటారు. ముంగట 4, వెనక 5 ఇట్లా ఊసబెట్టుకొని పోతుంటారు. కొందరు కోతి పొరలు అయితే ఆటో స్టీరింగ్లు పట్టుకొని తిప్పుతుంటారు. కానీ ఎంత డేంజర్ అది, పిల్లలకు ఏమైనా తెలివి ఉంటుందా కదా. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు తీసినా అంటే అగో ఒక ఆటోలో ఏమైందో చూడురు మీరే. ఇదే స్కూల్ ఆటో డ్రైవర్ దిగిండు, ఈ పిల్లగాన్ని ఆటోలో కూర్చోబెట్టే ఉపాయం చేస్తాండ్రు. ఇప్పటికే ఎంతమంది ఉన్నారో లోపల కదా, ఏడ కూర్చోబెట్టాలి అని ఆలోచన చేస్తాండ్రు డ్రైవర్ సాబు. అంతేనే ఏమైందంటే
చూసినవా ఆటో పోతేనే ఉన్నది, ఇదేమన్నా మాయా బజార్ ఆటోనా, డ్రైవర్ నడపక ముందే పోతాంది అని కారణం ఆడకురి. ఇది కారణం ముచ్చట కాదు అసలు. అయితే ఈ డ్రైవర్ సీటు పక్క వంటి కూర్చున్న ఒక పిల్లగాడు ఉండే కాడుండక ఏదో ఎక్స్కలేటర్ను తొక్కిండట. ఆ ఆటో డ్రైవర్ లేకుండానే రై రై అనుకుంటే పోయింది. ఇక చెప్పు కథ. ఆ పోరలకు ఏం తెలుసు, అసలు ఆటో డ్రైవర్కు దిమాకుండద్దా? పక్క సీట్లో కూసోబెట్టుకొని ఈయన కిందకి దిగుతాడా కథ గాని. ఇక లాస్ట్కు ఎట్లనో గట్ల డ్రైవర్ సాబే ఆటోను అందుకున్నాడు. ఇక నయో పోరలకు ఏం కాలే, లేకుంటే ఎంత ఘోరమవు. అవునా కాదా? అందుకే జర డ్రైవర్ అన్నకు చెప్తున్నా, జర చిన్నపిల్లల ముంగట కూసోబెట్టుకోకుర్రి, ఇరికిచ్చి పట్టుకోబోకుర్రి. సరే ఆటో కథ గట్టున్నదా, బడిపోరడు కాబట్టి వానికేం తెలియక ఎక్స్కలేటర్ను పట్టిండు. కానీ ఇగో ఈ దేర్ దిమాగాడు చూడు, కారును రోడ్డు మీద ఎట్లా దంచుకోబోతుండో. వాడు మనిషా లేకుంటే ఇంకేమన్నా పాము పట్టుకోబోతుండేది. పుసుక్కునే వెళ్తున్న టక్కర్ చేస్తే ఏందన్నట్టు పైసలు బాగున్నాయని గిట్లా కారులను రోడ్డు మీద నడుపుకుంటా గరజోయించుడేంది. వాళ్ళ సంతోషం కోసం అన్నం పుణ్యం ధర్మలోనను గోసబుచ్చుకురుడేంది. అపార్ట్మెంట్లల్లా లిఫ్టులు ఉంటాయి కదా, నిజంగా ఆ లిఫ్టులు ఎక్కాలంటే అప్పుడప్పుడు భయం అవుతుందోలా. అది నడిమిట్లా అయిపోయిందనుకో గుండె ఆగినంత పని అవుతుంది. అవునా కాదా? అయితే ఒక కాడ గిట్లనే ఒక లిఫ్ట్ ఎటమటం చేసింది. అలా చిన్న పిల్లలు ఉన్నారట. ఇక చూడు కథ. అట ఇంకేమైందంటే అవో పాపను ఎంత మెచ్చుకున్నా తక్కువని. ఆమె కూడా ఆ డోర్లు ఇరుక్కుపోయినా ఇరుక్కుపోతుంది. అయినా భయపడలే, బలమంతా తీసి డోర్లను దూరం జరిపి పిల్లలను బయటికి తెచ్చే ఉపాయం చేసింది. నిజం చెప్తున్నా, ఇది చూసినాక లిఫ్టులు ఎక్కాలంటేనే జనంత భయం అవుతున్నది. ఆగురాగురి ఇంకొక్క ముచ్చట ఉన్నది, అది కూడా చూసిరనుకో ఓ సిద్ధమైతుంది. ఈ ఒక్క ముచ్చట జపాన్ కోతిదేనుల్లా. అగో గీ కోతి చూడు బొమ్మను పట్టుకొని తిరుగుతుంది, బొమ్మతోనే ఉంటుంది. ఈ బొమ్మ వెనుక ఒక స్టోరీ ఉన్నది. అయితే పోయినేడాది ఈ కోతి పుట్టిందుల్లా. కానీ ఏమైందో ఏమో గాని పుట్టినప్పటి సంది ఈ కోతిని దీని తల్లి దూరం పెట్టింది. కడమ కోతులు కూడా దూరమే పెట్టినాయి. పాపం ఈ పిల్ల కోతి తల్లి ప్రేమకు దూరమై అనాథ లెక్క ఒక్కతే బెంగటిల్లింది. అయితే జూ పార్కోళ్ళు దానికి కొన్ని బొమ్మలు ఇచ్చిరు. ఆ బొమ్మలలా ఇగో ఈ బొమ్మను పట్టుకొని దీన్నే తల్లి అనుకొని దాంతోని తిరుగుడు పెట్టింది. పండుకున్నా కూసున్నా ఎట్టన్నా పోయినా ఈ బొమ్మనే పట్టుకొని ఉన్నదోళ్ళ ఈ కోతి పిల్ల.
అయితే ఇన్నొద్దులు ఈ ఒక్క కోతి ఇట్లా తనలాడుతుంటే తల్లి కోతికి ఏమనిపించిందో ఏమో, ఇక లాస్ట్కి ఎట్లయితే ఏంది, బిడ్డను దగ్గరికి తీసింది. అగో వారేవా పాపం ఆ పిల్ల కోతి ఎంత సంబరం అనిపించిందో కదా. కాదా మరి, దూరం పెట్టిన తల్లి దగ్గరికి తీసేవారు కల్లా ఇక కడమ కోతులు కూడా ఈ పిల్ల కోతిని దగ్గరికి తీసినాయి, వాళ్ళ బ్యాచ్లు కలుపుకున్నాయి. మొత్తానికి తల్లి బిడ్డల ప్రేమకు మంచి శుభం కార్డు పడ్డది. అదన్నట్టు ముచ్చట. చూసిరు కదా, గిరికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా. ఉంటా మరి.